ఎంత డబ్బు సంపాదిస్తే ఏం ప్రయోజనం ఇలా ప్లేసెస్ అన్ని తిరిగి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేనప్పుడు. హాయ్ గాయ్స్, లెట్స్ గో టు ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సో బీచ్ అయితే మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉందో. జనం అంత ఎక్కువ లేకపోవడం వల్ల, మరి ఈవినింగ్ టైం అవడం వల్ల తెలియదు కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మా పిల్లలైతే ఇంక ఇసుకలో ఆటలు మొదలు పెట్టేశారు. అసలు ఇక్కడ ఫోన్స్ సిగ్నల్ మాత్రం అస్సలు దొరకదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రం వచ్చేస్తుంది. కాలాపత్ర అంటే తెలుసు కదా, నల్ల రాళ్ళు. ఇక్కడ ఈ బీచ్ లో ఎక్కువ రాళ్ళు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడే ఆల్మోస్ట్ 4 to 5 hours మేము ఇక్కడే స్పెండ్ చేసాము. ఎంత ప్రశాంతంగా ఉంది. తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాము, కూర్చుని తిన్నాము. కూర్చొని సముద్రం చూసుకుంటా, వేవ్ సౌండ్ వినుకుంటా ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక ఫోన్ లేదు, నోటిఫికేషన్ లేదు, రేపేంటి అని భయం లేదు. ప్రశాంతంగా ఉంది. మూమెంట్స్ లైఫ్ లో మళ్ళీ రావు కదా, పిల్లలు ఈ ఏజ్లోకి మళ్ళీ రారు. వాళ్ళకు గుర్తుంటుందో లేదో కానీ మాకు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. వాళ్ళని తీసుకొని బీచ్కి వెళ్ళి ఇలా మేము ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఈ ఏజ్ పిల్లలతో టైం మాత్రం మళ్ళీ దొరకవు మనకి. అందుకే స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ కిడ్స్. నేను నా హస్బెండ్ మాత్రం ఎప్పుడు ఒకటే అనుకుంటాము, ఎంత డబ్బు సంపాదిస్తే ఏం ప్రయోజనం ఇలా ప్లేసెస్ అన్ని తిరిగి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేనప్పుడు. అలా అని సంపాదించినంతా ట్రిప్స్ కే స్పెండ్ చేస్తామని అనుకోవద్దు, కానీ ఎవ్రీ ఇయర్ ఒకసారి ట్రిప్ కి అయితే వెళ్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.